శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, నీ దివ్య ఆశీస్సులతో నిరాటంకంగా దిగ్విజయంగా ఇప్పటి వరకు మొదటి 13 అధ్యాయాలు సంపూర్ణంగా వాటి యొక్క తాత్పర్యం తెలుసుకున్నాం. ఈనాటి వీడియోలో 14వ అధ్యాయం చివరి 9 శ్లోకాలు 19వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుందాం. ముందుగా 19వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉంది. 19వ శ్లోకం ఏం చెప్తుందంటే, నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుప్యస్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ 29వ శ్లోకం యొక్క ఈ 19వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ముందుగా మనం చదువుకున్న క్రితం వీడియోలో మొదటి 18 అధ్యాయాలు ఏ విధంగా కృష్ణుడు అర్జునుడికి బోధించెనో దానికి కొనసాగింపుగా ఈ 19వ శ్లోకం ఏం చెప్తుందంటే, సర్వకర్మలలో ఈ ప్రకృతి త్రిగుణముల కంటెను అన్యుడైన కర్త మరొకడు లేడని చక్కగా గ్రహించి త్రిగుణాతీతుడైన పరమపురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు కృష్ణుని దివ్య భావమును పొందును అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. ది మీనింగ్ ఆఫ్ ది 19th the chapter 14 of Bhagavad Gita says like this: when the seer perceives no agent of action other than gunas and knows that which is higher than gunas, he enters into Krishna's nature. That is the meaning of the 19th sloka of the chapter 14 ఆఫ్ భగవద్గీత. తదుపరి మనం 20వ శ్లోకం 14వ అధ్యాయం భగవద్గీతలో ఈ విధంగా చదువుకుందాం. గుణానీత నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భావాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్వి ముక్తో మృతామస్నుతే. ఈ 20వ శ్లోకం ఏం చెప్తుందంటే, మనం దేవాది దేవుడైన జీవుడు భౌతిక దేహంతో కూడిన ఉన్నట్టి ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వాక్యములను వార్ధక్యములను మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మలోనే అమృతత్వమును పొందును అని మనం ఈ 20వ శ్లోకం యొక్క తాత్పర్యంగా దాని అర్థంగా మనం చదువుకోవచ్చును. ఈ మొదటి 20 శ్లోకాలు ఏవైతే అర్జునుడు కృష్ణుడి ద్వారా తెలుసుకునబడుతున్న ఈ విషయాలన్నీ మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 20th sloka, it conveys from the chapter 14 from Bhagavad Gita says like this: having transcended these three gunas which are the source of the body, the embodied soul is freed from the pains of birth, death and old age and attains immortality. So these things we can understand from the sloka 20 of the chapter 14. తదుపరి మనం 21వ శ్లోకం యొక్క తాత్పర్యం, అర్జునుడు ఏ విధంగా సందేహాన్ని వెలిబుచ్చాడో మనం ఈ శ్లోకం ద్వారా ఇప్పుడు చెప్పిన కృష్ణుడికి మొదటి 20 శ్లోకాల యొక్క కృష్ణుని ఉపోద్ఘాతాన్ని సందేశాన్ని అర్జునుడు ఏ విధంగా అన్నాడో దాని పిమ్మట అర్జునుడు అడిగిన
ఈ ప్రశ్న ఈ విధంగా ఉంది. అర్జున ఉవాచ కైర్లింగై శ్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఈ 21వ శ్లోకం దాని తాత్పర్యం ఏంటంటే, అర్జునుడు ఏ విధంగా కృష్ణుణ్ణి ప్రశ్నించును అన్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. అర్జునుడు ఏమని ప్రశ్నించాడంటే, ప్రియమైన హే ప్రభువు, ఈ త్రిగుణములను అతీతుడైన వాడు ఏ లక్షణము ద్వారా తెలియబడుచుండెను, అతని ప్రవర్తన ఏ విధముగా ఉండెను, ఏ విధముగా అతడు ప్రకృతి త్రిగుణములను అధిగమించును అని ఈ 3 ప్రశ్నలు కలిపి ఈ శ్లోకంలో కృష్ణుడిని అర్జునుడు అడిగిన విధానాన్ని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చును. The 21st sloka of the chapter 14 from Bhagavad Gita conveys that Arjuna asked after Krishna's speech, Krishna's message, "O Lord, what marks is he known who has transcended these 3 gunas? What is his conduct? How does he rise above these 3 modes?" This was the question asked by Arjuna after Krishna given lot of information from 1 to 20 slokas. తదుపరి మనం 22వ శ్లోకం నుంచి మనం ఈ విధంగా తెలుసుకుందాం. 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు కలిపి చదువుకుంటే మనకి దీని యొక్క సారాంశం బోధపడుతుంది. 22వ శ్లోకం. శ్రీ భగవాను వాచ. అర్జునుడు అడిగిన సందేశానికి పిమ్మట అర్జునుడికి సమాధానంగా కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. శ్రీ భగవాను వాచ. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతే. దీని యొక్క సారం ఏం చెప్తున్నాడంటే, మనం తెలుగులో 22 నుంచి 25 కలిపి చదువుకుందాం. ఇంగ్లీష్లో ఒక్కొక్క పోయంకి ఒక్కొక్క శ్లోకానికి మనం ఈ విధంగా చెప్దాం. ఇంగ్లీష్లో. ది సుప్రీం లార్డ్ సెడ్, ఓ సన్ ఆఫ్ పాండు, హీ హూ neither hates illumination, activity and delusion when they are present, nor longs for them when they are absent, is said to have transcended gunas. That is the meaning of the sloka 22nd. 23వ శ్లోకం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ఉదాసీనవాదాసీనో గుణైర్యోన విచలాస్యతే గుణావర్తంత ఇత్యైవయోవతిష్టతి నేంగతే. He who is seated like one unconcerned and is not moved by the gunas, knowing that the gunas alone are acting, and who remains firm and wavers not. This is about the meaning of the 23rd sloka of the chapter 14. తదుపరి మనం 24వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. 24వ శ్లోకం ఏముందంటే, సమదుఃఖ సుఖం స్వస్థః సమలోష్టాస్మాకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరస్యుల్య నిందాత్మ సంస్తుతే. He
who is centered in the self and regards pain and pleasure as the same, to whom a cold of earth, a stone, and gold are alike, to whom the pleasant and the unpleasant are equal, who is firm and remains the same in the censure and praise. చివరిగా మనం 25 శ్లోకం చదువుకొని దాని తర్వాత తెలుగు తాత్పర్యం కూడా మనం చదువుకుందాం. మానాపమానోస్త్యోల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీత సవుచ్యతే. 25th sloka implies he who is the same in the honor and dishonor, the same to friend and foe, and who has abandoned all the ambitious undertakings, is said to have transcended the gunas. ఈ మొదటి 22 నుంచి 25 శ్లోకాల యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకుందాం తెలుగులో. ఇంగ్లీష్లో ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఇప్పుడు తెలుగులో చదువుకుందాం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏమని పలికాడంటే, కృష్ణుడు అడిగిన ఈ సందేహాన్ని కృష్ణ భగవానుడు ఈ విధంగా నివృత్తి చేస్తున్నాడు. ఎలాగంటే, దేవాది దేవుడైన కృష్ణుడు, ఓ పాండుపుత్ర, ప్రకాశము, అసక్తి, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపవానివాడు కాదు, లేక అవి లేనప్పుడు వాటిని కాంక్షింపనివాడు వాడు ప్రకృతి గుణములచే పనిచేస్తున్నని ఎరుగని వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదుల నిశ్చలత్వము మరియు స్థిరత్వమును కలిగి తటస్థుడై ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉండేవాడు తన ఆత్మలయందే ప్రతిష్ఠితుడై ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండేవాడు తన ఆత్మయందే ప్రతిష్ఠుడై సుఖదుఖములను సమానంగా భావించేవాడు, మట్టి ముద్ద, రాయి, బంగారములను సమదృష్టిలో చూచేవాడు, భావింపేవాడు, ప్రియాయములలో సమానముగా వర్తింపజేసేవాడు, నిందాస్థుతులలో మానవ అవమానాలలో సమచిత్తము కలిగిన ధీరుడు, శత్రుమిత్రులను సమముగా చూచువాడు, భౌతిక కర్మలనన్నిటినీ విడిచినవాడు అయిన వ్యక్తి ప్రకృతి త్రిగుణములను అధిగమించినవాడు అని చెప్పబడుచుండునని 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా తెలుగులో చదువుకోవచ్చును. మనం 26వ శ్లోకం చదువుకుందాం. 26వ శ్లోకం ఏం చెప్తుందంటే 26వ శ్లోకం ఏం చెప్తుందంటే మనం ఈ విధంగా చదువుకొని వాటి యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం. 26 ఏంటంటే, మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణానేతాన్ సమాతిథ్యైత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. 26 శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అన్ని పరిస్థితులలో నిశ్చలంగా సంపూర్ణమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండు వ్యక్తిచే భౌతిక ప్రకృతి త్రిగుణములను అధిగమించి బ్రహ్మభూత స్థితికి చేరుకొనును అని మనం 26వ శ్లోకం యొక్క తాత్పర్యంగా
14వ అధ్యాయం భగవద్గీతలో చదువుకోవచ్చునని మనకి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో 26th శ్లోక విచ్ కన్వేస్ he who serves me serves Krishna with unsharing devotion, transcends these three gunas, and is fit to become one with Brahman. చివరిగా మనం ఈ అధ్యాయంలో చివరి శ్లోకంగా చదువుకుంటున్నది 27వ శ్లోకం. వాటి యొక్క తాత్పర్యం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మణోపి బ్రహ్మణో హి ప్రతిష్టాహామృతాస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైశ్చ కాంతికస్య చ. 27వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ 14వ అధ్యాయంలోని చివరగా మనం చదువుకోబోతున్న ఈ 27వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, అమృతము అనస్వరం, శాశ్వతము, పరమ సుఖమును, సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారము అని కృష్ణుడు అర్జునునికి సమాధానంగా తెలిపాడు. అది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చును. ది లాస్ట్ శ్లోక ఆఫ్ ది చాప్టర్ 14 from Bhagavad Gita, 27 sloka implies that for Krishna, the foundation of the immortal and imperishable Brahman, of the eternal dharma and absolute bliss. These are the details we can learn from the 1 to 7 of this particular chapter 14 slokas, and which implies the behavior of the equanimity and how the spiritual growth and the emotional stability, detachment, neutrality and devotion discussed behavior in the different slokas, how the characterization of an individual character build up. ఈ విధంగా మనం 27 శ్లోకాలు ఈ 14వ అధ్యాయంలో వాటి యొక్క తాత్పర్యంగా గుణగణాలు అని తెలుసుకోవచ్చును. ఇంతటితో ఈ 14వ అధ్యాయం యొక్క మొదటి 27 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యము ఈ అధ్యాయంను ముగిస్తూ ఈ విధంగా మనం గణనాథికి నమస్సుమాంజలి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.